మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ రాజాం బస్టాండ్లో రాజాం బలిజపేట నూతన పల్లె వెలుగు బస్ను ప్రారంభించి ఎమ్మెల్యే స్వయంగా బస్ను నడిపారు. నూతన పల్లె వెలుగు బస్ ప్రారంభించడం పట్ల ప్రయాణికులు ఎమ్మెల్యేకు అభినందనలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం 80 లక్షల రూపాయలతో మంజూరైన కొఠారిపురం రోడ్డుకు బొద్దం వద్ద రోడ్డుకు నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. అలాగే రాజాం మండలం గారా చీపురుపల్లి వద్ద 4 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న డంపింగ్ యార్డ్ను పరిశీలించి కోకోనట్ మిషన్, ప్లాస్టిక్ బాయిలింగ్ మిషన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం కోండ్రు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే రాజాం నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. 121 పంచాయతీల్లో కాలువలు, సిమెంట్ రోడ్లు పనులు శరవేగంతో జరుగుతున్నాయని అన్నారు. 4 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో గుంతల రోడ్లు పూడ్చే కార్యక్రమం ప్రారంభించామన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, మురళీ గారి నాయకత్వం,